అందరికీ నమస్కారం. ఈరోజు స్టైన్ వుడ్ గ్లాస్ పెయింటింగ్ ఎలా చేయాలి అనేది మీకు చూపిస్తాను. చూడండి, ఇది చాలా ఈజీగా చేసుకోవచ్చు. చిన్నపిల్లలైనా పెద్దోళ్ళైనా ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చు. చూడండి ఎంత అందంగా ఉందో. దీనికి కావాల్సింది వుడ్డు. ఇది వుడ్ బోర్డ్ అన్నమాట. ఇది మామూలుగా అట్టల్లాగా ఉంటాయి కదా, ఆ అట్టది ఇది. నాకు ఇది దేనికో పార్సిల్ వస్తే కనుక దాని మీద వేస్తున్నాను. కేక్ మీద వచ్చే అట్టలైనా సరే చేసుకోవచ్చు. దీనికి కావాల్సింది మౌల్డ్ ఇట్, ఇది గ్లాస్ పెయింటింగు, నైఫ్, వుడ్, సిల్వర్ పౌడరు, మీడియం. ఏదైనా వుడ్ మీద మనం ఇలా డిజైన్ వేసుకోవాలి. డిజైన్ వేసేసుకున్న తర్వాత మౌల్డ్ ఇట్ తీసుకుని, ఇది 2 రకాలు ఉంటుంది. దీన్ని 2 కలిపి మనం మెత్తగా చేసుకోవాలి. ఇలా చేసుకోవడానికి ఒక 5 minutes పడుతుంది. మీరు కొనేటప్పుడే అది గట్టిగా ఉందా మెత్తగా ఉందా చూసుకుని కొనుక్కోండి. మౌల్డ్ ఇట్ ఇది నాది చాలా గట్టిగా అయిపోయింది, హార్డ్గా ఉంది. ఇలా నొక్కి చూసుకుంటే మీకు అర్థం అవుతుంది. ప్యాకెటే నొక్కి చూడండి. నొక్కి చూసినప్పుడు అది చాలా స్మూత్గా ఉంటే కనుక తీసుకోండి, లేకపోతే తీసుకోకండి. తర్వాత ఇలా గట్టిగా చేసి నొక్కాలి అంటే కొంచెం ఇబ్బంది పడతారు. నేను ఇబ్బంది పడ్డాను కాబట్టి మీకు చెప్తున్నాను. అలా చేసిన తర్వాత సన్నగా పొడవుగా తయారు చేసుకోండి. తీగల్లాగా తయారు చేసుకుని కరెక్ట్గా దాని మీద గ్లూ వేసుకుని, దాని మీద ఈ సన్న తీగల్ని దాని మీద వేసి అంటించుకోవాలి. ముందే మనం పెట్టుకున్నాం అనుకోండి మెజర్మెంట్ ప్రకారం, ఆ తర్వాత గ్లూ వేసుకుని అంటించుకోవచ్చు. మనం ఎంత పొడవు కావాలి అనేది మెజర్ చేసుకుని ఆ తర్వాత గ్లూ వేసుకుని అంటించుకోవాలి. మీకు ఎక్కడన్నా ఎక్కువ ఉంటే కనుక కట్టర్తో కట్ చేసేసి అది తీసేయండి. ఒక 10 నిమిషాలు చేసేయాలి. ఈ మౌల్డ్ ఇట్ మళ్ళీ 10 minutes తర్వాత మళ్ళీ గట్టి పడిపోతుంది. 10 నిమిషాల్లో కంప్లీట్ చేసేయాలి మొత్తం. అది మెజర్మెంటు కరెక్ట్గా ఆ పెటల్కి ఎంత సరిపోతుందో అంత ముందు కొలుచుకోండి. ఎంత పొడవు కావాలో అంత ఉంచుకుని తద్మాది నైఫ్తో కట్ చేసేయండి. కట్ చేసేసి దాన్ని గ్లూతో అంటించేసేయండి. గ్లూ వేసుకుని దాని మీద నిదానంగా అట్లా అంటించేస్తే అంటుకుపోతుంది. ఒకసారి కొంచెం గట్టిగా వేలుతో వత్తండి. నొక్కితే ప్రెస్ అవుతుంది. ఎందుకంటే గ్లాస్ పెయింటింగ్ దానిలోంచి బయటికి లీక్ అవ్వకుండా, మళ్ళీ వేరే బయటికి రాకోకుండా ఉండాలి అంటే కనుక అది బాగా ఆరాలి. ఒక 4-5 hours ఆరితే కనుక మీకు అది స్టిక్ అయిపోతుంది. 4-5 hours పక్కన పెట్టేసి అది స్టిక్ అయింది అన్న తర్వాత మీరు గ్లాస్ పెయింటింగ్ తీసుకోవాలి. మీకు నచ్చిన గ్లాస్ పెయింటింగ్ తీసుకుని దానిలో నింపాలి. నాకు 2 బాటిల్స్ పట్టినాయి. ఫస్ట్ పింక్ వేసాను, తర్వాత రెడ్ వేసాను. మీ దగ్గర పింక్ కలరు 2 బాటిల్స్ ఉంటే 2 వేసుకోండి, రెడ్ 2 ఉంటే 2 వేసుకోండి. అట్లా లేవు అని అనుకుంటే అదొకటి ఇదొకటి కావాలి అనుకుంటే ముందు పింక్ వేసుకోండి, తర్వాత రెడ్ వేసుకోండి, లేకపోతే రెడ్ వేసుకోండి తర్వాత పింక్ వేసుకోండి. మీకు నచ్చినట్టుగా వేసుకోండి. దానిలో బబుల్స్ లేకోకుండా చూసుకోండి. బబుల్స్ లేకుండా చూడాలి అంటే ముందుగా మీరు ఆ బాటిల్ని రివర్స్లో పెట్టాలి. ఏదన్నా కప్పులో కానీ లేకపోతే ఏదన్నా చిన్న బౌల్లో కానీ అది రివర్స్లో పెడితే కనుక మీకు ఈ బబుల్స్ లేకుండా ఉంటాయి. మీకు ఇబ్బంది లేకుండా ఉంటుంది. చక్కగా నీట్గా వేసుకోవచ్చు. ఈ గ్రీన్ ఆకులు కూడా ఇలా పొడవుగా చేసి రౌండ్గా పెట్టుకోవచ్చు. అట్లాగే చుట్టూ బోర్డర్ వేయటానికి ఇది మీడియం. ఆ మీడియాన్ని సిల్వర్ పౌడర్లో కలుపుకోవాలి. ఆ సిల్వర్ పౌడరు ఈ మీడియం 2 కలిపి కొద్దిగా కలుపుకొని ఈ లైన్స్ మీద కూడా వేసుకోవచ్చు. ఫస్ట్ నేను గ్లాస్ కలర్ వేసాను, తర్వాత మళ్ళీ సిల్వరు కలర్ వేస్తున్నాను. మీకు ఏది నచ్చితే అది ఉంచుకోండి. సిల్వర్ నచ్చితే సిల్వర్ ఉంచుకోవచ్చు, రెడ్ నచ్చితే రెడ్ ఉంచుకోవచ్చు, పింక్ నచ్చితే పింక్ ఉంచుకోవచ్చు. అది మీ ఇష్టాన్ని బట్టి ఉంటుంది.
ఈ చుట్టూ కూడా మొత్తం సిల్వరు, ఈ మీడియం రెండు, సిల్వర్ పౌడరు మీడియం రెండు కలిపి ఒక్కొక్క చుక్క వేసుకుంటూ కలుపుకుంటూ ఈ చుట్టూ మొత్తం లైన్స్ మొత్తం వేయాలి. లైన్స్ వేసేటప్పుడు నిలువుగా పెట్టుకోకూడదు. బ్రష్ నిలువుగా పెడితే గ్లాస్ పెయింటింగ్కి అంటిద్ది, ఆ కలర్కి అంటిద్ది. అందుకని బ్రష్ని అడ్డంగా పెట్టి వేస్తే కనుక ఆ లైన్ మీదే అంటుద్ది. చూడండి ఎంత అందంగా ఉందో. థ్యాంక్ యూ.